వెల్కమ్ టు #యూ. ఈరోజు గాంధీ భవన్లో పిఏసీ మీటింగ్ జరగబోతుంది. దీనికి ముఖ్య అతిథులుగా ఏఐసిసి నుంచి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే ఇతర మంత్రులు ఇక్కడికి రాబోతున్నారు. సో ఈ సమావేశం సాయంత్రం 6 గంటలకు జరగబోతుంది. సో ముఖ్యంగా క్యాబినెట్ సంబంధించి విస్తరణ కానీ, లేకపోతే నామినేటెడ్ పోస్టులకు కానీ, రానున్న ఎన్నికలకు సంబంధించి జిహెచ్ఎంసీ అనుకోవచ్చు, ఇవన్నిటిపైన చర్చించే అవకాశం ఉంది. సో వీటితో మనతో మాట్లాడిన వీటిపై మనతో మాట్లాడడానికి చరణ్ కౌశిక్ ఉన్నారు, కాంగ్రెస్ స్పోక్ పర్సన్. చరణ్ కౌశిక్ గారు, చెప్పండి, ముఖ్యంగా ఈరోజు పిఎస్సీ మీటింగ్ జరగబోతుంది. పిఎస్సీ మీటింగ్ ముఖ్య సమావేశం ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు? ముఖ్యంగా అంటే పిఎస్సీ సమావేశంలో ప్రధానంగా పబ్లిక్ అఫైర్స్ కమిటీ, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 year అవుతా ఉంది. ఈ 1 yearలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతవరకు హామీలు ఇచ్చిరు, ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ హామీలు నెరవేర్చిరు, భవిష్యత్తులో ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోవాలా, అదే కాకుండా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏ విధానంతో ముందుకు పోవాలా, జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో జరుగుతున్న పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగానికి భారతీయ జనతా పార్టీకి అన్న భిన్నంగా కూడా జాతీయ స్థాయిలో 53,000 కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీ ఖర్చు పెడితే రైతాంగం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలోనే 54,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందంటే రైతు శ్రేయస్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి ఆ దిశగా కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి విధానాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు హామీలు కావచ్చు, అదే కాకుండా భవిష్యత్తు ఎన్నికలు, ఇక్కడ జమిలీ ఎలక్షన్లు కూడా రాబోతా ఉన్నాయి. జమిలీ ఎలక్షన్లో మన స్టాండ్ కావచ్చు, అదే కాకుండా జాతీయ స్థాయిలో రమేష్ బిదూర్ లాంటి వాళ్ళు ఢిల్లీ ఎలక్షన్లో అడ్డగోలుగా మహిళలను అవమానించే విధంగా, ప్రియాంక గాంధీ గారిని అవమానించే విధంగా మాట్లాడింది. కాబట్టి అన్ని విషయాల మీద కూలంకషంగా 3 గంటల పాటు సుదీర్ఘ సమావేశం జరగబోతా ఉంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేసీ వేణుగోపాల్ గారు రాబోతా ఉన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, వారితో పాటు పిఎస్సీ సభ్యులంతా కూడా ఇందులో భాగస్వాములు కాబోతా ఉన్నారు. సో ముఖ్యంగా మీరు ఏదైతే ప్రజలకు 6 గ్యారెంటీలు ఇచ్చి మీరు ప్రభుత్వంలో ఏర్పడ్డారో, సో సంవత్సర కాలంలో అవుతున్న ఈ నేపథ్యంలో ఎంతవరకు 6 గ్యారెంటీలు అమలైనాయి అని చెప్తే ఏం చెప్తారు? అలాగే రైతు రుణమాఫీ ఎంతవరకు వచ్చింది, అలాగే తులం బంగారం మహిళలకు ఎక్కడ పోయిందని చెప్పేసి ప్రతిపక్షాలు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చి 1 year అవుతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో మీరేం చేసిరో, మేము 1 yearలో ఏం చేసినామో చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రండి అసెంబ్లీ కేసీఆర్ గారు అంటే కేసీఆర్ గారు అసెంబ్లీ రాకుండా ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకునే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మంచి మీద కావచ్చు, చెడు మీద కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పనుల మీద చర్చ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు ఏం చేసిరో చెప్పకుండా అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అయితే నోటికి ఏదొస్తే అది మాట్లాడే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల కాలంలో తెలంగాణను ఆర్థికంగా చితికిపోయేటట్టు ఆనాడు కారకులు బీఆర్ఎస్ పార్టీ. 12వ రోజు నుంచి ఆర్బీఐ మీద ఆధారపడి తెలంగాణ రాష్ట్రంలో ఓడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని నడిపే పరిస్థితుల్లోకి దిగజార్చిరు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ప్రజారంజక పాలన అందిస్తూ ఖచ్చితంగా సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. సో మీరు ముఖ్యంగా 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చారో, 6 గ్యారెంటీలకు సంబంధించి అవి అమలు కాలేదు కాబట్టి ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పి హరీష్ రావు చెప్తున్నారు. ఎందుకంటే లగచర్ల ఇష్యూ చూసుకోవచ్చు, కేటీఆర్ ఇష్యూ చూసుకోవచ్చు. ఇప్పుడు డైవర్స్ పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన కర్మ లేదు. ఎందుకంటే చాలా స్పష్టంగా కేటీఆర్ గారు కార్యదర్శి వ్యవహారంలో ముద్దాయిగా తేలిపోయిండు. ఇక్కడ పెమా నిబంధనలు కావచ్చు, ఆర్బీఐ నిబంధనలు కావచ్చు, న్యాయశాఖ కావచ్చు, ఆర్థిక శాఖ కావచ్చు, అన్ని రకాల అనుమతులు తీసుకోకుండా కేటీఆర్ గారు మౌలిక ఆదేశాలు అరవింద్ కుమార్ గారు ట్రాన్స్ఫర్ చేసిన చాలా స్పష్టంగా ప్రకటించింది. కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ గారు అరెస్టును ఎవరు ఆపలేరు, ఖచ్చితంగా అరెస్ట్ అవ్వడు ఖాయం. థ్యాంక్ యూ. సో మొత్తానికి ఈ రోజు పిఎస్సీ మీటింగ్ సంబంధించి చూసుకుంటే ముఖ్య నేతలైనటువంటి రాబోతున్నారు. సో ఈ 6 గంటలకు ప్రారంభం కాబోతున్న ఈ మీటింగ్ సుదీర్ఘకాలంగా 3.5 గంటలు జరగబోతున్నట్టుగా మనకు చరణ్ కౌశిక్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో భూపాల్తో వెంకట్, గాంధీ భవన్ నుంచి.